నేటి ముఖ్యాంశాలు. ఈ నెల 22న జుంటుపల్లి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి. అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన తాండూర్ ఆర్టీసీ బస్సు, తప్పిన పెను ప్రమాదం. అజాగ్రత్తగా రైల్వే పట్టాలు దాటుతుండగా బాలుడు మృతి. 77 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఈ నెల 22న అయోధ్యలోని శ్రీ సీతారాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా యాలల మండలం జుంటుపల్లి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. 22న ఉదయం నుండి 23 ఉదయం వరకు అఖండ భజన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. శ్రీ సీతారామేంద్ర స్వామి దేవాలయం జుంటుపల్లి అయోధ్య లోపట శ్రీ రామస్వామి విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మన దేవాలయం లోపట ఉదయం స్వామివారి 7 గంటలకు అభిషేకము, తర్వాత రామ సంకీర్తన, రామమంత్ర జపము, అదేవిధంగా పల్లకి సేవ, తర్వాత అన్నదాన వితరణము, రామమంత్ర జపము, తర్వాత వివిధ గ్రామాల నుండి భజన కార్యక్రమం నిరంతరం 9 నుంచి ఉదయం 23వ తారీఖు ఉదయం వరకు భజన కార్యక్రమము, అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడానికి ధర్మకర్తలు మరియు ఎండోమెంట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాలి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని చెప్పేసి మేము కోరుచున్నాం. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. 22 తారీఖు రోజున అయోధ్య పురిలో జరిగేటటువంటి శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. కాబట్టి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ తర్వాత భద్రాచలం తర్వాత మన జుంటిపల్లి తాండూరు నియోజకవర్గంలోని జుంటిపల్లి రామస్వామి యొక్క టెంపుల్లో కూడా ప్రాణ ప్రతిష్ఠ పూజలు, ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి. కాబట్టి లైవ్ కూడా ఉంటుంది. ఇక్కడ అన్నదానం కూడా అందరికీ చేయడం జరుగుతుంది. కాబట్టి తాండూరు నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జుంటిపల్లి రామస్వామి యొక్క ఆశీస్సులు పొంది మరి ప్రత్యక్షంగా లైవ్ కూడా ఉండబోతుంది. కాబట్టి ఇవి అన్నిటిని వీక్షించి తమ జన్మను ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా కుటుంబ సభ్యులతో పాటు శనివారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన గల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 92 మంది మొత్తం ప్రయాణికులు ఉండగా అందులో 9 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి తాండూరు వస్తున్న TS 34 TA 6363 బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలు విరగగా మిగతా 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు తాండూరు డిపోకు చెందినది. హైదరాబాద్ నుండి తాండూరుకు వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ రఫీ, కండక్టర్ కృష్ణయ్య ప్రధానంగా ఈ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులకు తెలిపారు. ఆర్టీసీ అధికారులు విచారణ ప్రారంభించారు. కాగా ఇదే విషయంలో తాండూరు ఆర్టీసీ డిఎం సుమతిరెడ్డిని వివరణ కోరగా బస్సుకు బ్రేకులు ఫెయిల్ కాలేదని విచారణ చేస్తున్నామని, అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. పిల్లకి నచ్చి దాకింది కదన్నా.
सबको निकले बाद थैला ढूंढो तुम, सबको निकलना होगा तो थैला आके ढूंढो, जाने को पहले बाहर सबको। మరి బ్రేక్ ఫెయిల్ అయింది, బ్రేక్ ఫెయిల్ అయితే మీతో పాటు నాకు కాదా, మీతో పాటు నాకు కాదా, ఏం మాట్లాడుతున్నామా, డైలీ రామా మొత్తం కింది వారికి ఇచ్చిన ఫెయిల్ అయినాయి. అది హైదరాబాద్ నుండి తాడూరు వచ్చే బస్సు అయితే అనంతగిరి గుట్లో బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల బస్ కంట్రోల్ పక్కకి వెళ్ళిపోయింది సైడ్లో, రైట్ సైడ్. ఎంతమంది ఉన్నారు బస్సులో? బస్సులో ఫుల్ ఉంది బస్సు, ఎంతమంది అంటే మేము కౌంట్ చేసుకుంటాం సార్. అసలు ఏం జరిగింది పోయే సమయంలో? డ్రైవర్ ఏమైనా చెప్పిండా? డ్రైవర్ ఏం చెప్పిండంటే బ్రేకులు ఫెయిల్ అయినాయి అని చెప్పిండు, డ్రైవర్ ఏం చెప్పలేదు. అంటే బస్సులో చాలా మంది ఉన్నారు? ఫుల్ ఉన్నది బస్సు. ఎంతమంది దెబ్బలు తాకినాయి? తాగినాయి బాగానే, అంత ముగ్గ దెబ్బలు తాగినాయి ఇక. ఓకే. మిగటంగా తాకిందా? అసలు ఏమైందమ్మా అక్కడ చెప్పు. సడన్గా నాకు ఐడియా లేదు మరి. డ్యూయల్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. బ్రేక్ ఫెయిల్ అనేది మన సిస్టంలో లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఆటోమొబైల్లో. బ్రేక్ ఫెయిల్ కాదు కానీ అతను వాళ్ళు మరి ఎట్లా అన్నారో నేను చూస్తా, అది ఎనాలిసిస్ చేయాలి సార్ ఏంటి అనేది. చిన్న చిన్న గాయాలే ఆయన 9 మందికి అంటే చిన్న చిన్న గాయాలే, అందరు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు, ఫస్ట్ ఏరియా కానీ ఇంటికి వెళ్ళిపోయారు. 92 అండి. బషీరాబాద్ మండల కేంద్రంలో ఎండి అస్లాం కుమారుడు అప్పటిదాకా సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ను దాటుతుండగా అటు నుండి వస్తున్న ఎల్టీటీఈ ట్రైన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పట్టిన కూర్చొని రావద్దు అని చెప్తుంటారా మీకు, పూరా ఖరాబ్ అవుతుంది.
గుట్టుగా రవాణా చేస్తున్న గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. సుమారు 20 లక్షల విలువైన 72 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా ఎక్సైజ్ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు చేసిన తనిఖీలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే భువనేశ్వర్ నుండి కోనార్క్ ఎక్స్ప్రెస్ లో 4 నిందితులు ముంబైకి వెళ్తున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ బృందాలు తనిఖీ చేపట్టాయి. ఈ క్రమంలో 4 నిందితుల నుండి 77 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. దీంతో ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ప్యాకెట్ల విలువ సుమారు 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. kgs 60 కిలోలు అంటున్నారు. 90 పైన అసలు ప్రతి ఒక్కటి 3 కిలోల 50 గ్రాముల పైన ఉంది. 1 kg ప్యాకెట్స్ ఉన్నాయి. 3 కిలో 1 kg ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి? 1 kg 12 అందరూ డౌట్ ఇప్పుడు ఇవి 75 కిలోలు ఇవి ఉన్నాయండి. ఇవి ఎన్ని ప్యాకెట్లు? 25 into 3 75 కిలోలు. 1 kg ఇప్పుడు మ్యాక్సిమం 3 kgs అంతే చూడండి. 3 కిలోల 50 గ్రాములు. వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable